మీరు ఎంత లేపినా లేవని మొద్దు నిద్రపోయే ప్రపంచంలో ఒకే ఒక్క మతం కలిగిన జాతి భారత జాతి. మోదీ సముద్ర గర్భంలోకి స్కూబా డైవింగ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ యోగ ముద్రలో కూడా ఉన్నారు. ద్వారకా యుగం, అప్పుడు ద్వాపర యుగంకి సంబంధించినటువంటి వాటిని నేను అనుభూతి చెందాను అనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? ప్రపంచం చేత ప్రశంసించబడ్డ శ్రీకృష్ణ పరమాత్మ చేత కట్టబడిన ద్వారక సముద్ర గర్భంలోకి వెళ్తే అది చూడడానికి ఒకడు వెళ్తున్నాడంటే ఎంత ఆనందం అండి అది. తాదాత్మ్యత చెందిన వాడికి మాత్రమే ఆ పని విలువ, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ విలువ తెలుస్తుంది. ఊరికే ఏకలు పీకే వాళ్ళకి మీరు ఏం చెప్పినా వాడి కింద ఏదో ట్రోల్ చేస్తూనే ఉంటాడు. రాముణ్ణి, ఆ తర్వాత ఇప్పుడు కృష్ణుణ్ణి కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు అనే మాట మధ్యన ఎక్కడో చదివాను. అసలు రాముడు పుట్టిన ఆధారాలు ఇక్కడ ఎక్కడా లేదు, ఈ దేశంలో లేవు అని కోర్టులో సబ్మిట్ చేసిన వాళ్ళలో ప్రధానమైన మహాతల్లి సోనియా గాంధీ. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని కాపాడుకో, నిందిస్తే ఊరుకోవద్దు. ఒక ఉదాహరణ చెప్తుంటాను, మీ అమ్మనంటే ఊరుకుంటారు. వై ఓన్లీ మళ్ళీ మోదీ నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఆయనకే ఎందుకు ఇవ్వాలి అని? ఆర్టికల్ 370 ఒక మోడీ తప్ప ఇంకొకటి ఎవరు చేయలేదు. దట్ ఈస్ మోడీ. కాశ్మీర్ ఇష్యూ ఆయన హయాంలో తప్ప ఇంకొకటి చేత సాల్వ్ చేయబడదు. దట్ ఈస్ మోడీ. నాకేదో సపోర్ట్ చేశాడనో మాకే ఆట వరుసగా చెప్తున్నాను. భగవద్గీత ఫౌండేషన్ కి బీజేపీ ₹1 కూడా ఏమీ సపోర్ట్ చేయలేదు ఈ రోజు వరకు. 1000 ఏళ్ల కాలం అంటే ఏం జరగాలంట? ఎలా అవుతుందనే డౌట్ ఉంటే ఈ ప్రపంచంలో ఏది కాదు. ఇప్పుడు రామ మందిరం అన్నారు, మీరు ఇక్కడ 1000 ఏళ్ళు అన్నారు, ఇంకో గుడికి ఈ 4 కనిపిస్తున్నాయా? ధర్మం మీద ఎవడన్నా తిరుగుబాటు చేస్తే వాడిని మేము ఊరుకోమన్నందుకు పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేశారు. ఏం ప్రభుత్వాలు ఇవి? ఈ నేల మీదే ఓవైసీ అనేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 10 నిమిషాలు టైం ఇవ్వండి, 10 నిమిషాలు పోలీస్ వ్యవస్థను మ్యూట్ చేయండి, ఈ దేశాన్ని ఏం చేస్తామో చూడండి అన్న తర్వాత కూడా ఈ దేశంలో వాడు బతికి మన ముందే హ్యాపీగా తిరగలుగుతున్నాడు. ఇప్పుడు జరుగుతున్నదంతా మారాలి అనుకుంటున్నారు. గీతాసారం ఎవరికి చెందాలి, ఎందుకోసం చెందాలి? తల్లిదండ్రులారా, మీరు మీ విలువైన సమయాన్ని ప్రతిరోజు 1 గంట సేపు మీ బిడ్డలతో గడపండి. జంతువులకు పుట్టేసినట్టుగా పుట్టేస్తే ఎవరిదో వాడిదే, ఎవరి రూమ్ వాడిదే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాబోయే 1000 ఏళ్ల కోసం భారతదేశాన్ని సమర్థవంతమైన, శక్తివంతమైన ఆధ్యాత్మిక దేశంగా తయారు చేయాలి. ఇవి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకోసం జరగాల్సిందేంటి, ఏం చెయ్యాలి? మనతో పాటుగా ఉన్నారు భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గీతాచార్య గంగాధర శాస్త్రి గారు. నమస్కారం అండి గంగాధర శాస్త్రి గారు. కవిత గారు, ఎలా ఉన్నారు? క్షేమం. సో మనం వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత చూస్తే, మొదటగా అయోధ్య రామ మందిరం అయింది. ఆ తర్వాత తను అబుదాబీకి వెళ్ళొచ్చారు. అక్కడ కూడా అతిపెద్ద దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కల్కి ధామం, అక్కడ కూడా ప్రారంభోత్సవం అనేది శిలాన్యాసం, భూమి పూజ జరిగింది. ఆ తర్వాత ద్వారకానాథుని కలిసి వచ్చారు. అక్కడ సముద్రంలో కూడా తపస్సు చేసుకొని వచ్చారు. ఇవన్నీ జరిగాయి కదా. 1000 ఏళ్ల కాలం అంటే ఏం జరగాలంటారు? ఆధ్యాత్మికంగా, శక్తివంతంగా, సమర్థవంతంగా భారతదేశం ఉండాలి. ఎలా అవుతుంది? ఎలా అవుతుందనే ప్రశ్నకి మొదటి సమాధానం, ఎలా అవుతుందనే డౌట్ ఉంటే ఈ ప్రపంచంలో ఏది కాదు. ఐ కెన్ డూ అని అనుకుంటే ప్రపంచంలో ప్రతిదీ అవుతుంది. మోడీ గారు ఆ మాట కూడా మాట్లాడారు. మీరు సత్సంకల్పం కనుక మనస్సులో కనుక, అంటే లోకం కోసం మీరు చూడండి, వ్యక్తిగతంగా కాదు, నాకు ఇది కావాలంటే అక్కడే ఉండిపోతాడు వాడు. దేవుడు కూడా ఆలోచిస్తాడు, ఆ దేవుడు ఉన్నాడు నమ్మే వాళ్ళ కోసం ఇదంతా, లేని వాళ్ళకి అసలు ఇంటర్వ్యూనే వద్దు. రెండవది, ఆధ్యాత్మికత అనే పదానికి అసలు ముందు అర్థం తెలుసుకోవాలి. అధ్యాత్మ విద్య, విద్యలన్నిటిలో కంటే ఉత్కృష్టమైన విద్య అధ్యాత్మ విద్య. ఇప్పుడు మనం అన్నీ చదువుకుంటున్నవన్నీ ఇవి చదువులు మాత్రమే. డబ్బు సంపాదించడం ఎలా, రకరకాల ఫార్మాట్స్లో. ఉదాహరణకి డాక్టర్, తద్వారా డబ్బు సంపాదించడం ఎలా, లాయర్ తద్వారా డబ్బు సంపాదించడం ఎలా, గాయకుడు తద్వారా డబ్బు. ప్రపంచం అంతా ఆ డబ్బు చుట్టూతో తిరుగుతోంది. దానికంటే అతీతమైంది ఏదో ఒకటి ఉంది. అతీతమైంది ఏమిటో చెప్పే విద్య ఏదైతే ఉందో దాని పేరు అధ్యాత్మ విద్య, స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఈ అధ్యాత్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది ఈ ప్రైమరీ సబ్జెక్ట్ అంతా తెలుసుకున్న తర్వాత మోడీ గారు ఆయన ఆలోచనలు ఏ మార్గం వైపు వెళ్తున్నాడో ఇవన్నీ మనం సమాధానం చెప్పుకుందాం. అది ఆత్మ అంటే, అధ్యాత్మ విద్య అంటే ఆత్మ విద్య. ఆత్మ అంటే పరమాత్మ, దైవం గురించిన ఆలోచన.
అసలు దేవుడు ఏమిటి, వాడు ఎక్కడున్నాడు, వాడు ఏం చేస్తూ ఉంటాడు, వాడి ఐడియాలజీ ఏమిటి, వాడి భావజాలం ఏమిటి, వాడు ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఈ సృష్టి ఏమిటి, దీని ధర్మం ఏమిటి, మనం చేయవలసిన కర్మ ఏమిటి, ఇవన్నీ స్పష్టంగా అంటే దైవానుగ్రహం పొందటం కోసం నువ్వు ఏ కర్మ అయితే చేయటానికి ఉద్యుక్తుడు అయ్యావో దాని పేరు కర్మయోగం అంటాం. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? జీవాత్మ పరమాత్మతో కలయిక. ఇది మనకు చాలా జటిలంగా అనిపించే సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది, కానీ దీన్ని అర్థం చేసుకుని ఆచరించడం మొదలెడితే అసలు ఉత్తమ స్వార్థం లేని ఉత్తమ మానవ సమాజ నిర్మాణం జరగాలంటే వాడికి ఆధ్యాత్మిక పునాది ఉండి తీరాలి. ఇది మొదటి అర్థం. ఆత్మవిద్య అంటే అది. దైవం గురించి, వాడి ఆలోచన గురించి తెలుసుకుని అతనితో స్నేహం చేయటం ఎలా. నేను ఎప్పుడు చెబుతుంటాను, కనెక్షన్ అనేది మిస్ అవ్వకుండా చేసుకోవడం. సో మనిషిని ఇష్టపడితే దాని పేరు స్నేహం అంటారు, లేదా ప్రేమ అంటారు. అదే మనిషి దైవాన్ని ఇష్టపడితే దాని పేరు భక్తి అంటారు. సో నువ్వు ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా దాన్ని భక్తి శ్రద్ధలతో, దాన్ని ప్రేమిస్తూ, దాన్ని ఇష్టపడుతూ, అదే నువ్వైపోయేట్టుగా ప్రపంచం అంతా ఇతన్ని ఆ సబ్జెక్టుతోనే మాట్లాడుకునేట్టుగా ఒక పని చేయాలి. ఉదాహరణకి నేను గాయకుడిని అనుకోండి, అసలు ఇతనికి భగవద్గీతే జీవితం నేను అనుకోవటం కాదు, ప్రపంచం కూడా అనుకునేట్టుగా కనుక నేను ఆ విద్యలోకి నేను లీనమైపోయి ఆ కర్మ చేయటం ప్రారంభిస్తే ప్రపంచానికి నేను ఆ మార్గంలో ఒక సందేశం ఇస్తున్నట్టు లెక్క. నేనేదో గొప్పగా పాడేస్తే, నేనేదో గొప్పగా చేసేస్తున్నాను కాదు. ఖచ్చితంగా ఆ మార్గంలో ఉన్నట్టు నేను అనుకోవటం వేరు, ప్రజలు అనుకోవటం వేరు. ప్రజలు కూడా అనుకున్నామంటే ఖచ్చితంగా మనం ఆ తపస్సులో ఉన్నట్టు లెక్క. దీన్ని అధ్యాత్మ విద్యని, ఆధ్యాత్మికత అనే పదాన్ని రెండు అర్థాల్లో చెప్పుకోవచ్చు. ఒకటి లౌకికం. అధ్యాత్మం అంటే మనం శరీరం గురించిన ఆలోచన, ఇదేంటి, ఎలా పుట్టింది, దీని పర్పస్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఏంటి, దీన్ని ఎటు తీసుకువెళ్ళాలి, కానీ ఎటు తీసుకువెళ్తున్నాం. లైఫ్ అంటే ఉన్న కాలంలోనే ఉండటమా, లేని కాలంలో కూడా మనం చేసే పనుల ద్వారా ఉంటే అది జీవితం. ఇదంతా ఏ సబ్జెక్ట్ అయితే చెప్తూ, మన గురించే, రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు ఇది. సో మన గురించి మాట్లాడే సబ్జెక్టు, మనం ఉత్తమంగా బతకటం ఎలా, మరణించిన తర్వాత కూడా మనం చేసే పనుల ద్వారా జీవించటం ఎలా అని కొంతమంది మాత్రమే. గీత చెప్తుంది, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. కోట్ల మందిలో ఒక్కడు ఆలోచిస్తాడు అట్లా, నేను ఉన్న కాలంలో ఏం చేస్తున్నాను, ఏం చేయాలి. లేని కాలంలో కూడా మనల్ని యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః. బతుకంటే అలా బతకాలరా, జీవితం అంటే అలా బతకాలరా, ఆ మార్గంలో మనం కూడా నడవాలరా, అంతటి స్ఫూర్తినిచ్చాడరా అని అనిపించేట్టుగా జీవించాలి. నాకు తెలిసి ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇద్దరు ముగ్గురు ప్రధానమంత్రులు మాత్రమే మనం ఖచ్చితంగా అనుకున్నాం. ఆ ఇద్దరు ముగ్గురు ప్రధానమంత్రుల్లో మనకి ఎందుకు ఇందులో వేలు పెడితే అనవసరమైన కాంట్రవర్సీ అవుతుందా, కొంచెం చూసి చూడనట్టుగా లౌక్యంగా పోదామా, బాగా పరిపాలిద్దాం, కానీ లౌక్యం కూడా అలా పెట్టుకుని వెళదామా అని అనుకున్నవాడు పివి నరసింహారావు గారు. మన తెలుగువాడిగా ఆ మహాత్ముని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. కానీ ఆయన ఉన్న సమయంలో రామజన్మభూమి ఇష్యూ పరిష్కారం కాల. ఎవడైతే దాన్ని ముట్టుకుంటే ఇది కాంట్రవర్సీ, రాముడు కాంట్రవర్సీ ఏమిటి? ఏ దేశంలో పుట్టాడు రాముడు? రామయ్య తండ్రి అన్నాం, సీతమ్మ తల్లి అన్నాం. వాళ్ళిద్దరూ లేరు, నీకు తండ్రి కాదు, నాకు తల్లి కాదు ఆవిడ. కానీ ఎందుకు అనుకున్నామంటే ధర్మానికి తల్లిదండ్రులు వాళ్ళు. అందుకని నా ఇంటి దైవం, నా ఇంటి ఇలవేలుపు, నా ఇంటి తండ్రి రామయ్య తండ్రి. అందుకని అన్నాం రామో విగ్రహవాన్ ధర్మ. ఆ మార్గంలో నడిస్తే ఆయన ఆనందిస్తాడు. అది ఎక్కడో స్ఫూర్తి పెట్టుకున్నాడు మోడీ. నా దృష్టిలో మోడీ పరమ దేశభక్తుడు. ఈ దేశాన్ని కాపాడడంలో భాగంగా, ఈ దేశం ఐడియాలజీని కాపాడడంలో భాగంగా, ఈ దేశం ధర్మాన్ని రక్షించడంలో భాగంగా అతను రాముడికి గుడి కట్టించాలనుకున్నాడు. దీన్ని పట్టుకుంటే, దీన్ని ముట్టుకుంటే మన ప్రభుత్వం కూలిపోతుందని ఆలోచించాల. పోయాను నేను. నా దేశపు అస్తిత్వాన్ని, నా దేశపు జ్ఞాన భాండాగారాన్ని నేను కాపాడాలనుకున్నాను. మన దేశపు ఆత్మగౌరవం రాముడు రూపంలో మిగిలింది. దాన్ని ఎవడో వచ్చి నాశనం చేశాడు. దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశాము. ఇది కాంట్రవర్సీ ఎలా అవుతుంది? కాబట్టి నువ్వు ఆలోచించే విధానంలో చిత్తశుద్ధి ఉంటే దానికి అసలు నో కాంట్రవర్సీ అనడానికి మోడీ ఆయన హయాంలో నిర్మించబడ్డ రామమందిరం నిర్మించగానే, లేదా రామమందిరం ఆ ఇష్యూ క్లియర్ అయిపోగానే భారతదేశం అంతా ముస్లింలందరూ దండయాత్ర చేసి ఈ దేశాన్ని నాశనం చేయలేదు కదా. యతో ధర్మస్తతో జయ, దట్ ఈజ్ మోడీ. ఇంకా కొన్ని చెప్తాను. ఒక ఐడియా, ఇప్పుడు ధర్మాన్ని కాపాడడం కోసమే రామ జన్మభూమిని నిర్మించారు. రామజన్మభూమిలో శ్రీరాముడి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేయటానికి తను నా జన్మ ఇందుకే అని ఆయన ఒక్కడే కాదండి,
ఆయన ఒక్కడే కోట్లాది మంది నా కోట్లాది మంది అనుకున్నారు అసలు. ఇప్పుడు ఆ బాబ్రీ మసీదు కూల్చింది మోడీ ఏం కాదు కదా. కూల్చిన వాళ్ళు ఎవరు? మొత్తం భారతీయులే. ఎవరు? ధర్మాత్మలే. నా రాముడు ఇక్కడ ఉండి తీరాల్సిందే అని అనుకున్నవాళ్ళు. వాళ్ళు కనుక కోల్చకపోతే మోడీ అక్కడ గుడి కట్టించే అవకాశం లేదు, అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు మోడీ రాగానే ఇప్పుడు అర్జెంటుగా అది కూలగొట్టండి అంటారా? అనరు కదా. కూల్చేసిన దాన్ని, ప్రాణత్యాగాలు చేసి కూల్చేసిన దాన్ని మళ్ళీ ఆ తర్వాత చాలా కాలం, చాలా 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 సంవత్సరాలు కోర్టులో మీకు ఇద్దరు మహానుభావులు ఉన్నారు. ఆ పరాశరన్ అని, నేను ఇందుకే పుట్టాను అన్నాడు పరాశరన్. ఎక్కడెక్కడ శ్రీరాముడి ఆధారాలు ఉన్నాయో నేను చెబుతాను అన్నాడు ఆ అంధుడైన స్వామి రామభద్రాచార్య. ఎంతమందో చూడండి. అంటే మీరు యతో ధర్మం ఎక్కడైతే బలంగా ఉంటుందో అందరూ ఒక కాలంలో అందరూ వ్యక్తమై మోడీ చుట్టూతా ఒక రక్షణ కంచెలాగా, ఒక ధర్మ కంచెలాగా తయారై ఒక అద్భుతమైన రామమందిర నిర్మాణం జరిగింది. ఇంతకంటే ఏం కావాలి? మోడీ అంటే అదొక్కటే కాదండి. భారతీయుల ఆత్మగౌరవం ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా ప్లే చేయండి దీన్ని. ఆ భారతీయుల ఆత్మగౌరవాన్ని రామమందిర నిర్మాణంతో ప్రపంచంలో ఉన్న హిందువులంతా, హిందూ అంటే గుర్తుపెట్టుకోండి, హిందూ అంటే సర్వజన బంధువు అని అర్థం, ఒక వర్గానికి చెందినవాడు కాదు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పినవాడు హిందూ. అది ఐడియాలజీ. మిగతా మతాలది ఐడియాలజీ కాదు. నువ్వు వేరు నేను వేరు అని చెప్పే ఐడియాలజీలు అవి సార్వజనీనం కాదు. హిందూయిజం ఒక్కటే సార్వజనీనం. భవిష్యత్తులో కూడా హిందూయిజం ఒక్కటే ప్రపంచానికి మార్గదర్శనం చేయించగలదు. సో అట్లాంటి సనాతన ధర్మం అనే పునాది మీద నిలబడి దాన్ని నమ్ముకుని స్వామి వివేకానంద చెప్తాడు ఒక గొప్ప మాట. మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. ఆ సంతృప్తి, ఆ సంతోషం కోసం మోడీ చేసిన, ఇప్పుడు రామ మందిరం అన్నారు మీరు, 1000 ఏళ్ళు అన్నారు, ఇంకో గుడికి, ఈ 4 కనిపిస్తున్నాయా? అంతకుముందు ఏమేంటో కూడా ఒకసారి చూడండి. ఆర్టికల్ 370 ఒక మోడీ తప్ప ఇంకొకటి ఎవడు చేయలేడు. దట్ ఈజ్ మోడీ. కాశ్మీర్ ఇష్యూ ఆయన తప్ప ఇంకొకటి ఆయన హయాంలో తప్ప ఇంకొకటి చేత సాల్వ్ చేయబడుతుందా? చూడండి, మిగతా ప్రభుత్వాలు చూడండి. దట్ ఈజ్ మోడీ. ఇవాళ పాఠ్యాంశాల్లో పిల్లలు చదువుకునే పుస్తకాల్లో ఇండియా అనేది తీసేసి భారత్ అని ప్రవేశపెట్టాడు మోడీ. దట్ ఈజ్ మోడీ. భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో భాగంగా రామజన్మభూమి ఆయన హయాంలోనే, కాశీలో ఏమంటారు, వారణాసిలో ఇప్పుడు అతి త్వరలో, ఇప్పుడు ఆల్రెడీ పూజలు ప్రారంభమైనాయి, జ్ఞానవాపి. దట్ ఈజ్ మోడీ. కాబట్టి ఆయన హయాం కాకపోతే, ఆఫ్టర్ ఆల్ కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా కూడా రిలీజ్ కాదు కవిత గారు. ఆఫ్టర్ ఆల్ సినిమా కూడా ఆయన కాకపోతే ఎవడో హయాంలో కనుక ఇది చేస్తే, ఈ సినిమా కనుక తీసుంటే అది పొరపాటును కూడా రిలీజ్ అయి ఉండేది కాదు. ఒక్క మోడీ అనేవాడు అక్కడ ఉండటం వల్ల, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, ఒక్క మోడీ వాడు అక్కడ ఉండటం వల్ల భారతదేశం ఎంత స్ట్రాంగ్గా ప్రపంచ దేశాలకి అంటే ప్రకటితమవుతోంది. అండర్లైన్ ఫస్ట్. ఒక దేవుడనే తీసేయండి, దాని గురించి చాలా అది ఎంత అవసరమో కూడా మాట్లాడుకుందాం. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళు ధర్మాత్మ జస్ట్ మనుషుల్ని ఫాలో అవటం కాదు, మనం ధర్మాన్ని ఫాలో అవుతున్నాం. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. ధర్మం ఎక్కడుంటే జయం అక్కడుంటుంది. అందుకని ధర్మ మార్గంలో నడవండిరా అని ప్రపంచానికి ఉపదేశం ఇచ్చిన గీతాచార్యుడు పుట్టిన, వందే జగద్గురువు పుట్టిన భారతదేశం కృష్ణుడు. ఆయన ఏమంటాం, ఆయనకి ఎలా చూడాలి? ఆయన్ని జస్ట్ గురువుగా చూద్దామా, దేవుడిగా చూద్దామా? అలాగే తను ఆచరించి రామో విగ్రహవాన్ ధర్మ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ప్రపంచానికి మాతృభూమిని, మాతృభాషని, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని కాపాడేవాడే నిజమైన దేశభక్తుడు. నీ దృష్టిలో లంక గొప్పగా అనిపిస్తోందేమో, కానీ జనని జన్మభూమి, తల్లి మాతృభూమి, మాతృమూర్తి స్వర్గం కంటే గొప్పవి. లక్ష్మణ, ఎంత గొప్ప స్టేట్మెంట్స్! ప్రపంచంలో ఇంకెవడన్నా ఇంతకంటే మించిన స్టేట్మెంట్స్ ఇచ్చాడని ఎక్కడన్నా చెప్పండి. మీరు ప్రపంచంలో నేను పలానా పుస్తకంలో పలానా స్టేట్మెంట్ చదివి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అని మీరు నాకు చెప్పండి. దాని మాతృక కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే భారతదేశం నుంచే ప్రపంచానికి వెళ్ళిందని నేను నిరూపిస్తా, నేను చెప్తా. ముఖ్యంగా భగవద్గీతలోనే ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి 1000 ఏళ్ళు అనేది మనం ఇప్పుడు ఎవరన్నా మన దగ్గరకు వచ్చి ఆశీర్వదించమంటే శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. 100 ఏళ్ళు సుఖంగా ఉన్న, 100 ఏళ్ళు అంటే 100 ఖచ్చితంగా 100వ సంవత్సరంలో నువ్వు టపక్కమని పోవాలనే దాని అర్థం కాదు. మన మాట వరుసకి నిండు 100 ఏళ్ళు, 125 సంవత్సరాలు బతికితే నీకు ఏమైనా ప్రాబ్లం అని అడిగితే వాడు స్థాయి అని అర్థం. అది
శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూతలం మీద 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 ఘడియలు నివసించాడు. నేను ఎవరినన్నా మాకు ఇంతకంటే శ్రీరాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. 11,000 సంవత్సరాలు జస్ట్ పరిపాలన. మన ఊహలకు కూడా అందం ఇది. అలాంటి కర్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి ఈ జాతి అంతా. నేను ఏమంటానంటే, ఒకడు మంచి పని చేస్తే దాన్ని బట్టి అతని ఐడియాలజీని, అతని సంస్కారాన్ని, అతని నేచర్ని, అతని భావజాలాన్ని, అతని క్యారెక్టర్ని అంచనా వేయండి. ఇతను గొప్పవాడు. ఒక గొప్ప పని చేసిన తర్వాత ఇంకో నీచమైన పని ఎందుకు చేస్తాడు? ఇంకో రకమైన స్వార్థమైన ఆలోచన ఎందుకు ఉంటుంది? స్వార్థమైన ఆలోచన ఉండటానికి అతనికి ఏం పెళ్ళాం పిల్లలు లేరు. అతనికి ఈ దేశం తప్ప వేరే గొడవే లేదు. అతని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. మాలాంటి వాళ్ళది మాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఆర్ఎస్ఎస్ అంటే అర్థం ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఈ దేశం అంతా ఇప్పుడు సుభిక్షంగా ఉండాలి. మన ధర్మాన్ని కాపాడుకోవడం అంటే ధర్మాన్ని ఆచరించడం అని అర్థం. ధర్మాన్ని భగవద్గీత పెట్టెలో పెట్టి ఏమంటారు, తాళం వేసి వెళుతూ ఒక పువ్వు వేసి దండం పెట్టి అది కాదు కాపాడడం అంటే. అది చదవటం, అర్థం చేసుకోవటం, ఆచరించటం, ప్రచారం చేయటం. ఇంకొకటి కూడా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. ఎవడన్నా దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అగౌరవపరిస్తే వాడికి తగిన విధంగా బుద్ధి చెప్పటం. అలా చెప్పగలిగిన వాడు మోడీ ధైర్యంతోనే వాళ్ళ హిందువులు చాలా గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే. మనకి పరమత సహనం మనం ఇంకొకటి దగ్గర నుంచి నేర్చుకోక్కర్లేదు. పిచ్చిగా ఇట్లా మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, మాట్లాడితే హిందువులు ఎవరు ఊరుకోరు అని గట్టిగా ఏమంటారు గొంతు సారించిన ధర్మం మీద ఎవడన్నా తిరుగుబాటు చేస్తే వాడిని మేము ఊరుకోమన్నందుకు పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేశారు. ఏం ప్రభుత్వాలు ఇవి? స్వామీజీల జీవితం అంతా వాళ్ళ తపస్సు అంతా జనాల కోసం కదా, ప్రజల కోసం కదా. దేశ కాల జాత్యాదులకు అతీతంగా, వయో వర్గ లింగ విభేదాలకు తావు లేకుండా, మతాలకు అతీతంగా ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళని ఆశీర్వదించిన జాతి భారత జాతి. మళ్ళీ ఇక్కడే ఈ నేల మీద ఆయన ఎందుకన్నాడు ఆ మాట? ఈ నేల మీదే ఓవైసీ అనేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 10 నిమిషాలు టైం ఇవ్వండి, 10 నిమిషాలు పోలీస్ వ్యవస్థను మ్యూట్ చేయండి, ఈ దేశాన్ని ఏం చేస్తామో చూడండి అన్న తర్వాత కూడా ఈ దేశంలో వాడు బతికి మన ముందే హ్యాపీగా తిరగలుగుతున్నాడు. హిందువుల గొప్పతనం, ఈ యూజ్లెస్ ఫెలోస్ హిందువుల గొప్పతనం ఇంతకంటే మీరు తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా? మీకు అర్థం కావాలంటే ఇతర దేశాలకు వెళ్ళి చూడండి. ముస్లిం కంట్రీస్కి వెళ్ళి ఈ దేశం నాశనం అయిపోవాలని ఎవడన్నా అన్నాడు అనుకోండి, మళ్ళా అంటే వాడు అసలు ప్రపంచంలో ఏ జాతికి ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన రాదు. ఏ భూమి మీద నిలబడ్డావో వాడు 10 కాలాల పాటు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా అలా ఉండాలని కోరుకుంటాం. ఎవడు నిలువ నీడిచ్చాడో వాడు మన తండ్రి. వాడికి భాషతో, జాతితో, దీంతో సంబంధం లేదు. మనకి అమెరికా వెళ్ళాం అనుకోండి, నమస్కారం చేస్తాం మనం. దుబాయ్లో స్థిరపడ్డాడు అనుకోండి, మన దేవుణ్ణి ప్రార్థించినా వీళ్ళందరూ సుఖంగా ఉండాలని ఎవడో నాశనం అయిపోవాలని కోరుకునే జాతి కాదు ఇది. సర్వే జనాహ అంటే ప్రపంచంలో కంటికి కనిపించని మానవుడు కూడా సుఖంగా ఉండాలని కాంక్షించిన జాతిది. కాబట్టి ట్రిపుల్ తలాక్ అసలు ఎక్కడన్నా సాధ్యమైందా ఇంతకుముందు? అసలు ఆ దీంట్లో కొట్టుమిట్టాడుతున్న స్త్రీ జాతిని, ట్రిపుల్ తలాక్ పేరుతో సఫర్ అవుతున్న స్త్రీ జాతిని ఉద్ధరించాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మోడీకి ఆయనకేమి ఇది మన దేశంలో మన హిందువులు మాత్రమే సుఖంగా ఉండాలి అనే పిచ్చ యాటిట్యూడ్ లేదు. నా దేశం, నా భూమి మీద నిలబడ్డ ప్రతివాడు సుఖంగా ఉండాలి, ప్రతివాడు శాంతిగా ఉండాలి. దట్ ఈజ్ మోడీ. దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఆఫ్ మోడీ. నేను ఒక విషయం చెప్తుంటాను మోడీ గారి గురించి, జాగ్రత్తగా వినండి. భారతదేశాన్ని కాపాడగలిగేవాడు మోడీ ఒక్కడే. భారతీయులందరూ కాపాడుకోవలసింది కూడా ఇప్పుడు మోడీని మాత్రమే. ఇది స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. బట్ ఇప్పుడు మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా వచ్చినటువంటి డౌట్, ఒక విమర్శ ఏంటంటే, రాముణ్ణి ఆ తర్వాత ఇప్పుడు కృష్ణుణ్ణి కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు అనే మాట. అందుకోసం పదే గతంలో కూడా అయోధ్య రామయాత్రలు జరిగాయి, రథయాత్రలు జరిగాయి, జ్యోతి యాత్రలు జరిగాయి. ఇప్పుడు రామమందిర నినాదం ప్రతిసారి వచ్చేది. ఈసారి అది అయిపోయింది. రామమందిరం, అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత కాశీ మధుర బాకీ హై అనే ఒక నినాదం కూడా ఉండేది. సో కేవలం రాజకీయాల కోసమే జరుగుతున్నటువంటి ఒక ఎజెండాగా జరుగుతుంది కాదు. దీన్ని నేను అంగీకరించను, ఫస్ట్ ఆన్సర్. రెండోది, ఒకవేళ అంగీకరించామనుకోండి, తప్పేంటి? ఇదేదో దుర్మార్గమా? నా రాముడు అంటే మీరు రాముడు క్యారెక్టర్ అంతా చెప్పాను. అలాంటి ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు జీవితం అంటే సుఖంగా బతకటం కాదు, ధర్మంగా బతకటం అని భార్యా సమేతంగా, కుటుంబ సమేతంగా ఆచరించి ప్రపంచానికి చూపించిన గొప్పవాడు పుట్టిన దేశం ఇది, దేవుడు పుట్టిన దేశం ఇది. ఆయన కాపాడుకోవడంలో తప్పేమిటి?
ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ట్రిపుల్ తలాక్, అది దీనికి సంబంధించింది కాదు కదా. ఆయన చాలా కాశ్మీర్ ఇష్యూ దీనికి సంబంధించింది కాదు కదా. ఆయన చాలా పనులు చేస్తూ ఈ పనులు కూడా చేశాడు. ఇవి ఇంకా చాలా గొప్ప పనులు, చరిత్రలో నిలబడిపోయే పనులు ఇవి. వీటికేమి ఇంకా ఎలిగేషన్స్ అట్లాంటివి ఉండవు. శాశ్వతంగా తన హయాంలో ఇంత చేస్తున్న మోడీ లేదా బీజేపీ, భారతీయ జనతా పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశాన్ని కాపాడగలిగే పార్టీ అదొక్కటే. జనత, ఇందులో ఉన్న ప్రజల్ని, వాళ్ళ సుఖాన్ని, వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ శాంతిని కాపాడుకోగలిగే పార్టీ అదొక్కటే. మీరు కంపేర్ చేసి చూస్తే తప్ప, కవిత గారు మీరు కంపేర్ చేస్తే తప్ప ఒకటి విలువ తెలియదు మనకి. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియదు. అందుకని కంపేర్ చేసుకుంటూ ఉండండి పైకి ఎదగాలంటే. కాంగ్రెస్ పార్టీ మేము రామ జన్మభూమి దానికి మేము రావని బాయ్కాట్ చేసింది. ఇది బొట్లు పెట్టుకుని ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ వీళ్ళు హిందువులా? హిందువులు అనే ప్రస్తావన ఎప్పుడో వస్తుంది. అంటే హిందూ అంటే అర్థం ఏంటంటే నీ ఉనికిని చాటుకోవడానికో, నీ ఉనికిని కాపాడుకోవడానికో అతి అరుదుగా వచ్చే సన్నివేశాలు. అక్కడ కూడా నువ్వు కలవకపోతే అసలు నీ పార్టీ వైపు మేము ఎందుకు చూడాలి? నీ పార్టీ ఎజెండాని అదే. నేను మొన్న మధ్యన ఎక్కడో చదివాను, అసలు రాముడు పుట్టిన ఆధారాలు ఇక్కడెక్కడా లేదు, ఇక్కడెక్కడ ఈ దేశంలో లేవు అని వీళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన వాళ్ళలో ప్రధానమైన మహాతల్లి సోనియా గాంధీ. వాళ్ళ తరఫు నుంచి సుప్రీంకోర్టుకి దాఖలైన పిటిషన్ అది. ఈ ఆధారాలు లేవని. ఈ ఆధారాలు లేవన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయడానికి ఒక బ్యాచ్ బయలుదేరింది. మహానుభావులందరూ బయలుదేరి ఇదిగో రామాయణంలో ఇది, సుందరకాండలో ఇది, పలానా శాస్త్రాల్లో ఇది, ఇక్కడే పుట్టాడు అని నిరూపించడానికి చాలా కాలం పట్టింది. వీళ్ళ వంక నేను ఎందుకు చూడాలి? నా తండ్రిని కాపాడలేనివాడు, నా తండ్రిని గౌరవించలేనివాడు, వీళ్ళ వంక నేను ఎందుకు చూడాలి? నేను ఎందుకు ఓటు వేయాలి అంటున్నా. నేను మతం పిచ్చితో మాట్లాడలా కవిత గారు, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. సందర్భం వస్తే ఆ సందర్భంలో నేను నిలబడతా. నువ్వు ఎక్కడ వాడివి అంటే ఎస్ నేను భారతీయుడిని. మీ భారతీయులు మీరు, మనం కొన్ని సినిమాలు చూస్తుంటాను చూడండి, వాడు హీరోని వాడు చావుచేత కొట్టేస్తాడు, వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు. అల్టిమేట్గా అవతల వాడు మా భారతీయ జెండాని కింద వేసి కాలు పెట్టి దాన్ని తొక్కి ఈ దేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అప్పటిదాకా మాట్లాడిందంతా ఉపేక్షించిన హీరో ఒక్కసారి లేచి వాడు కొట్టడం ఎందుకని? మన దేశం, నేను ఈ వేదిక నుంచి మీ ముఖతా చెప్తున్నాను, ఈ దేశం అనే భావన ప్రతి వాళ్ళలో ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళలో ఉండి తీరాలండి. ఉపేక్షించదు ఈ దేశాన్ని. మాతృమూర్తి, నేను ఇందాక చెప్పినట్టుగా మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని కాపాడుకో. నిందిస్తే ఊరుకోవద్దు, నిందిస్తే ఊరుకోము. ఇది ప్రతి ఒక్కడు నాది అనుకోవాలి. నేను ఇంకో ఉదాహరణ చెప్తుంటాను. మీ అమ్మనంటే ఊరుకుంటారా? మీ నాన్నగారిని ఏమన్నా ఊరుకుంటారా? మీ పిల్లల్ని ఏమన్నా అంటే ఊరుకుంటారా? మీ ప్రాపర్టీస్ మీద ఎవరన్నా కన్నేస్తే ఊరుకుంటారా? ఎందుకని ఊరుకోరు? ఎందుకని తిరగబడుతున్నారు? అంటే ఇవన్నీ నావి అని బలంగా నమ్ముతున్నారు. మరి ఈ దేశం గురించి ఎవడన్నా మాట్లాడితే నాది అని బలంగా నమ్మకపోవడం వల్ల కదా ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేసి మైనారిటీ అని మాట్లాడేసిన అలా మాట్లాడుతున్న సిగ్గు లేకుండా ఇంకా పర్సంటేజ్ల పేరు మీద సంవత్సరానికి వాళ్ళకి ఇది ఇస్తే ఏం మనుషుల మధ్య బతుకుతున్నాం మనం? నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను. దేశభక్తుడు ప్రోత్సహించండి, టాలెంటెడ్ ప్రోత్సహించండి, ప్రతిభ ఉంది టాలెంట్ ప్రోత్సహించండి, తెలివైన వాడు ప్రోత్సహించండి. ఈ కులాలు, మతాలు, ఈ మైనారిటీలు, ఈ దరిద్రాలు ఏమిటరా? దేశం ముందుకెళ్ళాలంటే తెలివితేటలు ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి. లోయర్ లెవెల్లో ఉన్న వాళ్ళని, అంటే ఐడియాలజీ పరంగా, తెలివితేటల పరంగా లోయర్ లెవెల్లోనే ఉంటాను అని భీష్మించి కూర్చున్న వాడిని మీరు లేపే ప్రయత్నం చేయకండి. నేను 20 మార్కులకే పరిమితం అవుతాను. 100 మార్కులు తెచ్చుకున్న వాడికి సేమ్ స్థాయి, 20 మార్కుల వాడికి సేమ్ స్థాయి అనుకోండి. 20 మార్కుల వాడి ఐడియాలజీ జీవితాంతం ఎలా ఉంటుంది? నేను ఇంకా ఎదగాలి ఎందుకు అనుకుంటా? నేను 20 మార్కుల్లో ఉన్న తత్ఫలితమే వస్తున్నప్పుడు నేను ఎందుకు ఎదుగుతాను? ఇది కదా మనిషి సైకాలజీ. యూనివర్సిటీలో కూడా మీకు అంటే కొంత పర్సంటేజీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళటానికి ఇష్టపడరు. అక్కడే ఉండి అక్కడే చదువుకుని అక్కడే కాలక్షేపం చేస్తూ అక్కడే డబ్బు సంపాదిస్తూ. ఓల్డ్ సిటీ వెళ్ళండి, కరెంట్ బిల్లు కట్టకపోవడం ఏమిటి? అందరూ సమానమని అంటున్నాం, సమానంగా చూడలేదు. చూసారా? మధ్యలో మాత్రం ఇంకో దుర్మార్గం ఏంటంటే హిందువులకి అంటుకున్న భయంకరమైన జబ్బు పేరు ఏమిటి తెలుసా మీకు? హిందువులకు అంటుకున్న భయంకరమైన జబ్బు సెక్యులర్ అంటే అర్థం తెలుసుకోవాలి. సెక్యులర్ అంటే అర్థం తెలియని వాళ్ళు, మనకేం ప్రత్యేకంగా ఎవడో వచ్చి సెక్యులర్ అని చెప్పక్కర్లా. అసలు సెక్యులర్ అనే ఆలోచనే మనకి ఎందుకు వచ్చిందంటే దానికి పీఠిక, దానికి పునాది భగవద్గీత.
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమౌ పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. సర్వప్రాణుల సుఖదుఖాలని నీ సుఖదుఖాలతో పోల్చుకొని చూసి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో సకల ప్రాణుల్ని సకల ప్రపంచాన్ని అలా ప్రేమించాలి. అది సెక్యులరిజం అంటే అని భగవద్గీత చెప్తోంది. మనకి ఇంకెవడన్నా చెప్పాలా? మనం ఇంతమందిని హక్కుని చేర్చుకుంటే ఈ ఐడియాలజీ వల్ల కదా. చేర్చుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారో నిఘా లేకపోవటం వల్ల దురదృష్టవశాత్తు భారతదేశం ఇలా ఉంది. దురదృష్టవశాత్తు స్వార్థపరమైన రాజకీయ నాయకుల మధ్యలో అలాంటి వాళ్ళతో పోలిస్తే మన మోడీ నా మీద ఆయన మీద నాకేదో సపోర్ట్ చేశాడనో మాకే ఫౌండేషన్, నేను మామూలుగా మాట వరుసగా చెప్తున్నాను, భగవద్గీత ఫౌండేషన్కి బీజేపీ ₹1 కూడా ఏమీ సపోర్ట్ చేయలేదు ఈ రోజు వరకు. మేము ఎంత అర్థించినా ఇది ఇక్కడే ఉంది. బీజేపీ మాకేమీ చేసింది ఏం లేదు, వాళ్ళ వల్ల మేము బాగుపడింది ఏం లేదు. మీరు పార్టీ అనుకుంటే పార్టీని కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నానేమే అనే ఆలోచన మీకు ఏమన్నా వస్తే చెప్తున్నాను. కానీ దేశం అనే వ్యూలో చూస్తే మోడీ కాకుండా ఇంకోడెవడన్నా ఉంటే సర్వనాశనం అవుతుంది. ఈ దేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినవాడు అతను ఒక ఏదో దేశం ప్రధానమంత్రి పప్పు అతని పేరు ఏదో, అతని దేశంలోకి అడుగు పెడితే ఒక దేశ ప్రధానమంత్రి ఇంకో దేశ ప్రధానమంత్రికి సాష్టాంగ నమస్కారం చేయటం మీరు ఎక్కడ విన్నారా? జస్ట్ బికాజ్ ఆఫ్ మోడీ. నేను ఏమంటానంటే అలాంటి వాళ్ళు ఎలక్షన్స్ ముందు ఇలాంటిది చేశారనుకోండి, మంచి పని చేశాడు కదా. ఎలక్షన్స్ ముందే ఎందుకు చేశారు అనే వాదన కదా. చేశాడండి, ఎలక్షన్స్ ముందే. పోనీ మీ ఓట్ల కోసమే చేశాడు, మనకు క్లారిటీ తోద్దాం. ఓట్ల కోసమే చేశాడు, మళ్ళీ రావడం కోసమే చేశాడు. మళ్ళీ వస్తే ఏం చేస్తాడు? మంచి పనులే కదా మళ్ళీ చేసేది. అతను చేస్తున్న దుర్మార్గం. నేను ఇంకొకటి కూడా చెప్తుంటాను, అలాంటి మోడీ లాంటి మహాత్ములు ఒకవేళ జీవితంలో మనం 100 నిర్ణయాలు తీసుకుంటే 100 నిర్ణయాల్లో ఒకటేదో రాంగ్ అయి ఉండొచ్చు. అయినా సరే క్షమించేసి, అయినా సరే ఇంకొక అవకాశం అట్లా ఇవ్వాలి అనుకుంటే అది మోడీ ఒక్కడికే ఇవ్వాలి. కొన్నిసార్లు క్యాల్కులేషన్స్ తప్పవచ్చు, అయినా సరే అతనికి ఇవ్వాలి. ఎందుకంటే అతను స్వార్థరహితుడు. స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే ఈ దేశం మోడీకి ఓపిక ఉన్నంతకాలం, నాకు ఇంకా అక్కర్లేదు అనుకున్నంత కాలం మోడీనే ఈ దేశంలో ఉండాలి. అన్ని సంస్కరణలు చేశాడు అతను. నేను ఏమంటానంటే ఇంతకు ముందే ఎందుకు ఇవ్వాలని మనం ఎవరిని అడగాలో తెలుసా? ఎలక్షన్స్ ముందే పథకాలు ప్రవేశపెట్టే ఇది ఏం అవసరం అని మనం చాలా అనుకుంటుంటాం. ఉచితాలని ఎన్ని దరిద్రాలను ప్రవేశపెడుతున్నారు చూడండి. ఉచితం, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఉచితం అనుచితం, ఉచితం సముచితం కాదు. నీ తెలివితేటలను ప్రోత్సహించు అంతే తప్ప నువ్వు ఇంట్లోనే కూర్చో బ్యాంకులో డబ్బులు వేస్తాను అంటే అది ప్రభుత్వాల మానసిక దౌర్బల్యం, ముఖ్యమంత్రుల మానసిక దౌర్బల్యం. వాటిని ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తెలివితేటలు ఉపయోగించకుండా, కష్టాన్ని ఉపయోగించకుండా ఇలా తేరగా ఇంట్లో కూర్చుని తినేవాళ్ళ మానసిక దౌర్బల్యం. మీరు వాటిని గట్టిగా మాట్లాడాలి, మోడీని కాదు. అలాగే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయంటే మీరు ఎన్ని వేల కట్టలు పనిచేస్తుంటారు, కోట్ల కట్టలు పనిచేస్తుంటారు, మద్యం ప్రవహించేస్తూ ఉంటుంది. వాళ్ళని అడగండి. మోడీ అలాంటి పనులు చేయడు. ఆకాశంలోకి ఆకాశం అందుకొనే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు. పాఠం చూడండి. అవును, మారిందా పరిస్థితి? ఏం మారలేదు. అప్పుడు ఎలాగే ఉందో ఇప్పుడు అలాగే ఉంది. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో రూపొందించబడిన అత్యద్భుతమైన పాట వెలుగు నీడల సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన పాట. అప్పటికే పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగే నేడు, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడు పర్సంటేజ్ పెరుగుతోంది తప్ప అదేమీ తగ్గట్లేదు. అలాంటి దీంట్లో మోడీ తన కోసం ఎప్పుడు మీకు అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో అవినీతి ఎంతో కొంత పర్సంటేజ్ లేని నాయకుడు ఎవడో చెప్పండి. మోడీ అసలు ఆ ఖాతాలకు రాడు కదా. డబ్బు అనేది యాసిడ్ టెస్ట్ అండి. డబ్బు అనేది యాసిడ్ టెస్ట్. డబ్బు, ఐశ్వర్యం, ధనదాహమున కన్నా దారిద్ర్యమే లేదు, ఆత్మతృప్తికి మించిన ఐశ్వర్యమే లేదు. కాబట్టి అతను ఆత్మతృప్తి అనే ఐశ్వర్యవంతుడు మోడీ. నేను ఆయన చూడలేదు. ఐ అడ్మైర్ హిమ్. కలవలేదు ఇప్పటిదాకా? కలవలేదు. సరే, అలాంటి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు దూరంగా ఉంటారు. నేను ఏమని చెప్తానంటే వాళ్ళు ఎక్కడున్నా 10 కాలాల పాటు
వాళ్ళు సుఖంగా సంతోషంగా వాళ్ళు మనం వెళ్ళిపోయే టైంకి నేను ఈ దేశానికి ఇది చేశానురా అని అనుకుని వెళ్ళిపోవాలండి. ఉన్న కాలంలోనే చచ్చిపోతున్నారు. రెండో టర్మ్ రీచ్ అవ్వటం ఎలా అని ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు. అలాంటిది ఉన్న కాలంలో, ఏకకాలంలో ఇన్ని పనులు చేస్తున్నాడు ఆయన. అది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కనిపిస్తుందా ప్రపంచానికి? ఒకవేళ కనిపిస్తే దోషం ఏంటి? కనిపిస్తే దోషం ఏమిటి? అది కూడా చేస్తున్నాడు కదా. ఇందాక చెప్పాను 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, ఇతర దేశాలు వెళ్ళటం, ఈ దేశానికి ఆర్థిక సంపత్తిని సమకూర్చుకోవటం, అనేక ప్రాజెక్ట్స్ తీసుకురావటం, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మోడీ వల్ల సాధ్యం కాలేదా? అందుకని ఆయనకి మళ్ళీ ఓటేస్తే ఏమవుతుంది? ఈ ఎలక్షన్స్ ముందు పెట్టాడు, సో వాట్, ఎప్పుడో చేయాలనుకున్నాడు, ఒక 6 నెలల ముందే చేద్దాం అనుకున్నాడు, దీనివల్ల ఓట్లు వస్తాయనుకున్నాడు. రాని ఓట్లు వస్తే ఏమి సుఖం ఆయనకి? మళ్ళీ చెయ్యి. ఇప్పుడు 73 ఏళ్ల వయసులో ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఇంకా ఆ వయసులో ఇంకా చేయటానికి ఏదో ఇంకా కూర్చుంటాడు, ఇంకా చేస్తాడు, ఇంకా మీటింగ్లు పెట్టుకుంటాడు, ఇంకా దేశానికి ఏదో చేయాలని, దేహానికి కాదు. ఏమి తప్పు అంటున్నా? అందుకని ఒకడి ఐడియాలజీని కనుక మీరు స్థిరంగా ఒక ముద్ర వేసి భద్రపరచుకోండి. మోడీ మంచివాడు అనుకోండి. ఇంకా అసలు మీకు అందులోంచి మీరు ఆ జోన్లోంచి మీరు బయటికి రావద్దు. ఏది చేసినా విమర్శించే, బాణాలు ఎక్కుపెట్టే దశలో మీరు ఉన్నప్పుడు ప్రతిదీ మీరు రంధ్రాన్వేషణ ధ్యేయంతో ఉన్నవాడు జ్ఞానాన్ని ఎప్పటికీ సముపార్జించలేడు, మంచితనాన్ని ఎప్పటికీ గ్రహించలేడు. అందుకని మోడీ, నేను అది చెప్తున్నాను, మోడీ ఎక్కడన్నా తప్పులు చేసినా అతను సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ అతనికే ఇవ్వచ్చు, వేరే పార్టీకి ఇచ్చే అవకాశం లేదు.